ఇండియన్ రైల్వే తమిళనాడులో రామేశ్వరం పంబన్ మండపం దీవులను కలుపుతూ 2.05 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఇంతకుముందు ఉన్న పాత బ్రిడ్జిని సెర్జర్ టెక్నాలజీతో 1914లో నిర్మించగా ఇది శిథిలావస్థకు రావడంతో ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ 13వ ఎడిషన్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు లక్నోలోని బాబు బనారసీదాస్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేత పి.వి. సింధు ఉలియోయు చైనాపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ విజేత లక్ష్య సేన్ ఇతను జియో హెంగ్ జేసన్ సింగపూర్పై గెలుపొందాడు. మహిళల డబుల్స్ విజేతగా గాయత్రి గోపిచంద్ ట్రీసా జాలీ నిలిచారు. వీరు బావో లిజింగ్ లికియోన్పై గెలుపొందారు. పి.వి. సింధు ఈ టైటిల్ను గెలవడం ఇది 3వ సారి. గతంలో